హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన శర్వానంద్ అన్న లేటెస్ట్ మూవీ అయిన మనమే నుంచి ట్రైలర్ అయితే ఇవాళ పొద్దున్న రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది గాయస్. సో సుప్రీం రివ్యూస్ హియర్ ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ మూవీ ట్రైలర్ చూస్తున్నంతసేపు హాయ్ నాన్న మూవీ అయితే గుర్తొచ్చింది. అంటే అదే చైల్డిష్ ఎమోషనల్ డ్రామా మూవీ అన్నమాట. బట్ కాకపోతే ఇది కాన్సెప్ట్ అండ్ స్టోరీ లైన్ కొద్దిగా మారింది, కాదు చాలా మారింది. ఇందులో కామెడీ కూడా కలిపారు అండ్ అది సెట్ అయింది. ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే స్టార్టింగ్లో హీరో ఎయిర్ హోస్టెస్ని ఫ్లర్ట్ చేస్తాడు. అండ్ అది చూసి మన హీరోయిన్ కొద్దిగా సఫికేటింగ్గా జెలస్గా ఫీల్ అవుతుంది. అండ్ అది మన కళ్ళలో కనబడుతుంది. అండ్ 2 different people 1 epic journey అని ఒక ట్యాగ్ లైన్ అయితే రాస్తారనమాట. దానికి తగ్గట్టే వీళ్ళిద్దరు మైండ్ సెట్స్, లైఫ్ స్టైల్స్ కూడా వేరని చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షాట్లో వరి బేబీ గురించి కాదు నీ గురించి అని హీరోయిన్ అయితే అంటుంది. అంటే మన హీరో చాలా కేర్లెస్. అండ్ టీజర్లో కొన్ని షార్ట్స్లో హీరోయిన్ కాకుండా వేరే వాళ్ళ వెనకాల పడ్డం అండ్ ఆడపిల్లల జోలికి వెళ్ళడం, ఇవన్నీ వదిలేసి కొద్దిగా కేర్ తీసుకుంటున్న టైంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అని ఇక్కడ ఒక డైలాగ్ అయితే ఉంటుంది. అంటే తినడానికి కూడా లేకుండా బేబీ డైపర్స్ పాడు చేసినప్పుడు అవన్నీ చేసి ఇంకా నా వల్ల కాదు అని బాగా విసుక్కుంటాడు అనమాట. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఒక వెల్ టేక్ కేరింగ్ మదర్ క్యారెక్టర్. అండ్ ఆల్సో మనకి హీరోయిన్ ఒక సెల్ఫ్ ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ ఉమెన్ అనమాట. ఈ షాట్లో మాటే మనిషి క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. అండ్ ఈ షాట్లో మా నాన్న ఇచ్చిన మాట తప్పుడు అని డైలాగ్స్, అంటే మాట తప్పని క్యారెక్టర్ కింద హీరోయిన్ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. అండ్ ఇక్కడేమో ఇర్రెస్పాన్సిబుల్ క్యాండిడేట్ లాగా నా వల్ల కాదు ఈ మాటను తప్పించే అని అంటూ ఉంటాడు. అండ్ ఈ షాట్లో కానీ ఏదో ఒక షాట్లో మన హీరోయిన్ కలుస్తారు. అండ్ ఆ జాయ్ఫుల్ జర్నీ ఎలా ఉంటుందన్నది మనం ఖచ్చితంగా మూవీలో చూడాలి. అండ్ ఇక్కడ మనిషిని ప్రేమిస్తే దగ్గర అవుతాం కానీ సొంతం అవ్వలేమని ఒక క్లీన్ ఎమోషనల్ డైలాగ్ అయితే వస్తుంది. అండ్ దానికి తగ్గట్టుగానే ఇక్కడ హీరో చేసిన ఏదో తప్పు వల్ల ఒకవైపు హీరో, ఇంకోవైపు హీరోయిన్ ఇంకా బేబీ ఉంటారు. అండ్ వాళ్ళిద్దరూ విడిపోతున్న సీన్, ఇదే సీన్లో బేబీ నాకు హీరో కావాలన్నట్టు అలాగ చేయి చెప్పడం కూడా. ఎందుకంటే ట్రైలర్ క్లైమాక్స్ షాట్లో తనకు కూడా ఏదో కంప్లైంట్ ఉంటుంది, దానికే బంధులేమంటుంది. అండ్ ఆల్సో మనకి హీరో ఇంకా బేబీ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారనమాట. ఎంత ఎమోషనల్గా ఉంటే ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్న హీరో కూడా ఏదో ప్రాబ్లం రావడం వల్ల ఫైటింగ్కి వెళ్ళడం. అండ్ ఆ ఫైటింగ్ మనకి ట్రైలర్లో చూపిస్తారు. అండ్ హీ టేక్స్ ది రెస్పాన్సిబిలిటీ. సో వీళ్ళిద్దరూ అంత క్లోజ్గా కనెక్ట్ అవ్వడం అనేది ఇట్స్ ట్రూ. అండ్ ఇక్కడ హీరో నేను పారిపోతానంటుంటే హీరోయిన్ వెనక్కి లాగుద్ది. సమ్ కైండ్ ఆఫ్ ఏదో రీజన్ ఉండుండొచ్చు. అండ్ అదేంటన్నది మనం మూవీలో చూడాలి. అండ్ దీనికి హేషమ్ అబ్దుల్ వహాబ్ గారు మ్యూజిక్ అందించారు. హాయ్ నాన్నకు కూడా ఆయనే అందించారు. సో ఇలాంటి డ్రామా కాన్సెప్ట్ సీన్కి బాగా వర్కౌట్ అవుతాయి అనుకుంటా. ఈ మూవీలో మ్యూజిక్ కూడా చాలా ఎంగేజింగ్గా అయితే ఉందన్నమాట. నేను ఫస్ట్ సింగిల్ అయిన ఇక నా మాటే సాంగ్ నుంచి, సెకండ్ సింగిల్ ఓ మనమే సాంగ్ నుంచి, అండ్ థర్డ్ సింగిల్ మొన్న వచ్చిన టపా సాంగ్ వరకు ప్రతి సాంగ్ అండ్ మనకి ఈ ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఇచ్చారనమాట. ట్రైలర్ మొత్తం కూడా చాలా ఎంగేజింగ్గా, చాలా అద్భుతంగా అనిపించింది నాకు. కొన్ని షార్ట్స్, కొన్ని స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వావ్ అనిపించినాయి అనమాట. అండ్ మన హీరోయిన్ కృతి శెట్టి గారి యాక్టింగ్ కూడా ఈ మూవీలో ఫ్యాంటాస్టిక్, చింపి పాడేశారు. అండ్ ఉప్పిన తర్వాత ఒక మంచి హిట్ లేదు, కానీ ఈ సినిమా వీళ్ళిద్దరికీ కలిపి ఒక బ్లాక్ బస్టర్ అవ్వాలని అయితే నేను హార్ట్లీ కోరుకుంటున్నాను అనమాట. అండ్ ఈ మూవీ June 7th రిలీజ్ అవబోతుంది. నేనైతే ఖచ్చితంగా ఫస్ట్ వెళ్తా. మరి మీరేం చేస్తారన్నది కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంతే గాయస్, ఈ రోజుకి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను ప్రతి వీడియోలోనూ చెప్పేదే, కానీ ఇక్కడ వరకు నా వీడియోని చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.